కొన్ని ప్రయాణాలు మన జీవితంలో ప్రత్యేకం అవుతాయి. అవి కేవలం గమ్యస్థానాలను చేరుకోవడం కాదు, మనసును తాకే అనుభూతులను అందిస్తాయి. అలాంటి ఒక ప్రయాణం ఇది, నందవరం వైపు మా ప్రయాణం. ఇక్కడి ప్రధాన ఆకర్షణ శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం. ఈ ఆలయం శక్తి ఉపాసకుల ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. నందవరం కేవలం ఒక గ్రామం కాదు, ఇది చారిత్రక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువల సమ్మేళనం. ఇక్కడ ప్రతి మూలలో ఒక కథ, ప్రతి అడుగులో ఒక అనుభవం కనిపిస్తుంది. ప్రతి ప్రయాణికుడు ఒకసారి రావాల్సిన స్థలం ఇది. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో ఉన్న నందవరం గ్రామం చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఒక పవిత్ర స్థలం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నందవరం శ్రీ చౌడేశ్వరీదేవి టెంపుల్. ఇక్కడ నందవరం చౌడేశ్వరీదేవి చాలా మహిమగల దేవత. ఇది పాత కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో ఉంటుంది. మామూలుగా మనకి నందవరం చౌడేశ్వరీదేవి టెంపుల్కి చాలా పురాతనమైనటువంటి చరిత్ర ఉందన్నమాట. ఈ చరిత్ర చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. మనకి పూర్వం ఈ నందవరం ప్రాంతాన్ని నందన మహారాజు అనేటువంటి రాజు పరిపాలించేవారు అనమాట. అయితే ఈయన దత్తాత్రేయ స్వామి భక్తుడు. అయితే ఈయనకి ప్రతిరోజు గంగానదిలో స్నానం చేయాలనేటువంటి ఒక తీవ్రమైన కోరిక బలంగా ఉండి దత్తాత్రేయ స్వామిని కోరుకోవడం వల్ల ఒకరోజు దత్తాత్రేయ స్వామి ఈయనకి కల్లో కనిపించి అతనికి ఒక వరం ప్రసాదించడం జరిగింది. అంటే ఆ దత్తాత్రేయ స్వామి వచ్చినటువంటి ఒక అద్భుతమైన శక్తి కలిగినటువంటి పాదుకలను ధరించి ఈయన నేరుగా కాశీకి వెళ్ళి ప్రతిరోజు గంగానదిలో స్నానం ఆచరించి రావచ్చు. ఇటువంటి అద్భుతమైన శక్తిని దత్తాత్రేయ స్వామి నందన మహారాజుకి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మరుసటి రోజు ఉదయాన్నే మేలుకొని చూసేసరికి ఆయనటువంటి నిద్రించిన ప్రదేశానికి పక్కనే ఆ పాదుకలని చూసి ఆయన అప్పటి నుంచి ప్రతిరోజు ఈ పాదుకలను ధరించి ప్రతిరోజు ఈయన కాశీకి వెళ్ళడం, గంగానదిలో స్నానం చేయడం, అక్కడ కాశీ విశాలాక్షిని దర్శించుకోవడం, తిరిగి మళ్ళీ యథావిధిగా నందవరం ఇచ్చేయడం ఇట్లా జరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు ఆ నందన మహారాజు భార్య ఆయన మీద అనుమానంతో రాజుగారు నిద్రించేటప్పుడు ప్రతిరోజు రాజుగారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని పరిశీలించడం కోసం రాణిగారు ఆ రోజు రాత్రి ఆ విధంగా అనుమానపడి తనతో కూడా నిద్రలేచిన భార్యను రాజు తనతో కాశీకి తీసుకుపోయాను. పవిత్ర స్నానం ఆచరించి విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిన తరువాత రాణిగారి ఋతుక్రమం వలన మంత్రపాదుకులు తమ శక్తిని కోల్పోయినాయి. అలా తమ రాజ్యానికి తిరిగి వెళ్లే మార్గం తెలియక చింతిస్తున్న వారిని గమనించిన కాశీ బ్రాహ్మణులు వారి దగ్గరకు వెళ్ళి విచారించగా వారికి జరిగినది తెలిపి సహాయం చేయమని కోరారు. ఆ బ్రాహ్మణులు వారి మంత్రశక్తితో రాణిగారిని పవిత్రురాలుగా చేసి నందవరం చేరే వరకు ఆ మంత్రపాదుకులకు శక్తిని కల్పించారు. అందుకు సంతోషించిన రాజుగారు ఆ బ్రాహ్మణులకు అవసరం అయినప్పుడు సహాయం చేయగలనని మాట ఇచ్చారు. కాలగమనంలో కాశీక్షేత్రంలో ఏర్పడిన కరువు వలన బ్రాహ్మణులు నందవరం చేరి ఇచ్చిన మాట ప్రకారం సహాయం కోరగా రాజుగారు అదంతా మరిచినట్లు నటించి అందుకు సాక్ష్యం ఎవరో తీసుకుని రమ్మన్నారు. అందుకు కాశీ విశాలాక్షియే తమకు సాక్ష్యం అని తెలిపి ఆ దేవిని మెప్పించి నందవరం తీసుకువస్తారు. నందన మహారాజు చేసిన తప్పుకు క్షమాపణ కోరి అమ్మవారిని రోజు కొలిచే భాగ్యం ఇప్పించమని కోరగా రాజు కోరికను మన్నించి నందవరంలో వెలిసిన అమ్మవారే చౌడేశ్వరీదేవి. అమ్మవారు కాశీ నుంచి వచ్చినప్పుడు చీర కొంగుకు అంటుకుని వచ్చిన చిన్న రెమ్మ ఇక్కడ పడి చెట్టులా అయింది అని చెబుతారు. సంతానం కోసం భక్తులు ఈ చెట్టుకు ఊయలలు కడతారు. ఊరు చెప్పండి. జమ్మవరం. ఇది జమ్మవరం. జమ్మవరం గ్రామమా మండలమా? గ్రామం. మండలం ఏఎస్పేట మండలం. ఓకే ఓకే.
ఇది అమ్మవారు కాశీ నుంచి నందవరం చేరుకున్నట్లు చెప్పబడే గుహ. ప్రస్తుతం ఈ గుహ మూసివేయబడినట్లుగా చెబుతున్నారు. అమ్మవారికి సంబంధించిన చీరలను ఇక్కడ సగం ధరకే అమ్ముతున్నారు. ఇది కేవలం ఒక ట్రిప్ కాదు, ఇది ఒక అనుభూతి. ఇదే మా నందవరం ప్రయాణం.